ఈరోజు కంటక వాక్యం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మనలను విడువనిది. అది నిరంతరం మన కొరకు తప్పిస్తూ ఉంది. మానవులమైన మన హృదయాలు బాల్యం నుండే చెడ్డవి. అయినప్పటికీ దేవుడు మన హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకుంటామో అప్పుడే మన హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచనలన్నీ తీసివేయబడతాయి. మనం దేవుని వాక్యానుసారంగా జీవించటం వలన ఎన్నడూ సిగ్గుపడము. ఇందును గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది: కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు అని. ప్రియులారా, ఒక గదిలో చీకటిగా ఉంటే ఆ చీకటిని పారద్రోలుటకు మనం ఆ గదిలో దీపాన్ని వెలిగిస్తాము. అలాగే పాపమనే చీకటి ఉన్న మన హృదయాలలో దేవుని వాక్యమనే దీపాన్ని వెలిగించినట్లయితే మనం పరిశుద్ధముగా మారుతాము. మన హృదయాలు ఘోరమైన వ్యాధి గలవి. ఆ వ్యాధి దేవుని వాక్యం ద్వారా మానిపోతుంది. అందుకే దేవుని వాక్యాన్ని వినడం కాదు గాని విని దానిని మన హృదయాలలో దాచుకొని దాని ప్రకారంగా జీవించుటకు ప్రయాసపడదాం. ఈ వాక్యము మన హృదయాన్ని దేవుని వాక్యముతో పరిశుద్ధపరచుకోవాలని మనకు గుర్తు చేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించుటకు ప్రయాసపడదాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.